హలో ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. విజయానికి 7 ఆధ్యాత్మిక సూత్రాలలో 2వ సూత్రం అందజేయు సూత్రం. నీవు ఎన్నిసార్లు ఈ పాత్రను ఖాళీ చేసినా అది మళ్ళీ మళ్ళీ కొత్త జీవనాన్ని నింపుకుంటూనే ఉంటుంది. నీవు కొండ కోనలలోంచి మోసుకెళ్ళిన ఈ చిన్ని వెదురు వేణువు ఎన్ని కొంగృత్త మధుర గీతాలను గానం చేసిందో. నీ నుంచి ఎనలేని కానుకలను అందుకునేది ఈ నా చిన్ని చేతులే. తరతరాలుగా నీవు నింపుతూ ఉన్నా ఇంకా నింపేందుకు ఖాళీ ఉంటూనే ఉంటుంది. రవీంద్రనాథ ఠాగూర్, గీతాంజలి బుక్ నుండి. విజయానికి 2వ ఆధ్యాత్మిక సూత్రం అందజేయ సూత్రం. దీనినే ఇచ్చిపుచ్చుకుని సూత్రం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే విశ్వం చురుకైన మారకం మీద ఆధారపడి ఉంది. ఏది కూడా నిశ్చలంగా ఉండడం లేదు. నీ శరీరం నిరంతరం మార్పు చెందే విశ్వం యొక్క శరీరంతో మారకం ద్వారా సంబంధం కలిగి ఉంది. నీ మనస్సు విశ్వం యొక్క స్మృతితో సంబంధం కలిగి ఉంది. నీ శక్తి విశ్వశక్తి యొక్క వ్యక్తీకరణమే. ప్రాణకోటి జీవనానికి మూలమైన పంచభూతముల యొక్క సఖ్యతతో కూడిన పరస్పర ప్రభావమే జీవన స్రవంతి. ఈ పంచభూతముల యొక్క అంతఃచర్య ఈ అందజేయ సూత్రాన్ని ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే నీ శరీరము, నీ మనస్సు మరియు విశ్వం నిరంతరం ఇచ్చిపుచ్చుకునే చర్యల్లో ఉంటాయి. ఈ శక్తి ప్రవాహాన్ని ఆపడం అంటే రక్త ప్రవాహాన్ని ఆపడం లాంటిది. ఎప్పుడైతే రక్తస్రవంతి ఆగిపోతుందో అది గడ్డ కట్టి ప్రవాహం లేక నిలిచిపోతుంది. కాబట్టి మీకు ఈ జీవితంలో ఏం కావాల్సి వచ్చినా సంపద సమృద్ధిలను ఇచ్చిపుచ్చుకోవడం వలనే సాధ్యమవుతుంది. ఎఫ్లూయెన్స్ అనే మాట అఫ్యూర్ అనే పదం నుండి వచ్చింది. ఎఫ్లూయెన్స్ అంటే ప్రవహించేది అని అర్థం. అలాగే ఎఫ్లూయెన్స్ అంటే సమృద్ధిగా ప్రవహించేది అని అర్థం. మనము మార్పిడి చేసుకునే జీవశక్తి యొక్క చిహ్నమే డబ్బు. విశ్వానికి మనం చేసే సేవకు ప్రతిఫలంగా ఈ జీవశక్తిని మనం వాడుకుంటాం. డబ్బుకు వాడే ఇంకో పదం కరెన్సీ. ఇది ప్రవహించే శక్తి యొక్క స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ కరెన్సీ అనే పదం కర్రెర్ అను లాటిన్ పదం నుండి వచ్చింది. దీని అర్థం పరుగిడేది లేక ప్రవహించేది అని. ఇందువలన మనం డబ్బును దాచాలి అనే ఉద్దేశంతో కనుక దానిని అంటిపెట్టుకొని ఉంటే అది జీవశక్తి అయిన కారణంగా అది తిరిగి మనలోకి వ్యాప్తి చెందకుండా మనమే అడ్డుకున్నట్లు అవుతుంది. ఆ శక్తి మనలోకి ప్రవహించాలంటే ముందుగా మనము ఆ శక్తిని వ్యాప్తి చెందనివ్వాలి. ఒక నదిలాగా డబ్బును ప్రవహించనివ్వాలి. లేదంటే అది నిల్వ ఉండిపోయి వ్యాప్తి చెందే మార్గం లేక ఉక్కిరి బిక్కిరై తిరిగి మనకే ప్రాణాంతకముగా మారే పరిస్థితి వస్తుంది. డబ్బును ధారాళంగా వ్యాపింపచేయడం ద్వారా అది సజీవంగా మరింత శక్తివంతంగా నిలిచి ఉంటుంది. ప్రతి సంబంధం కూడా ఇచ్చిపుచ్చుకోవడమే. ఇవ్వడం పుచ్చుకోవడానికి కారణభూతమవుతుంది. ఏదైతే పైకి వెళ్తుందో అది క్రిందికి రావాలి. ఏదైతే బయటికి వెళ్తుందో అది తిరిగి వెనక్కి రావాలి. వాస్తవానికి పుచ్చుకోవడం, ఇవ్వడం అనేవి రెండూ ఒకటే. ఎందుచేతనంటే ఇచ్చిపుచ్చుకోవడాలు విశ్వంలోని శక్తి ప్రవాహం యొక్క 2 అంశాలు. ఏ ఒక్కదాని ప్రవాహం ఆపినా కూడా నీవు ప్రకృతి యొక్క శక్తికి అంతరాయం కలిగించినట్లు అవుతుంది. ఒక విత్తులో కొన్ని వేల అడవుల అభివృద్ధి గల సూచన దాగి ఉంది. కానీ ఈ విత్తనాన్ని దాచకూడదు. దాని యొక్క నిగూఢమైన సంపత్తిని సారవంతమైన భూమికి అందించవలసి ఉంది. ఆ ఇవ్వటం ద్వారా దాని నిగూఢమైన శక్తి భౌతికమైన విషయాలలోకి ప్రవహిస్తుంది. నీవు ఎంత ఎక్కువగా ఇస్తే అంతకన్నా ఎక్కువగా తిరిగి పొందుతావు. ఎందుచేతనంటే విశ్వంలోని సమృద్ధిని వ్యాప్తి చెందడానికి నీవు చక్కగా సహకరిస్తున్నావు కాబట్టి. కావున వాస్తవానికి జీవితంలో విలువైనవన్నీ కూడా ఇచ్చినప్పుడే అవి మరింతగా వృద్ధి చెందుతాయి. ఏదైతే ఇవ్వడం ద్వారా వృద్ధి చెందదో అది ఇవ్వతగ్గది, పుచ్చుకోతగ్గది కాదు. నీవు ఇవ్వడం ద్వారా దేనినైనా కోల్పోయినట్లు భావిస్తే ఆ బహుమతి వాస్తవానికి ఇచ్చినట్లు కాదు. అందుచేత అది వృద్ధి చెందదు. నీవు అయిష్టంతో ఏదైనా ఇచ్చినా కూడా ఆ ఇవ్వడం వెనుక శక్తి ఉండదు. ఈ ఇచ్చిపుచ్చుకోవడం వెనుక ఉండే ఉద్దేశం చాలా ముఖ్యమైన విషయం. ఇచ్చేవాడికి పుచ్చుకునేవాడికి సంతోషాన్ని కలిగించడం దీని వెనుక ఉద్దేశమై ఉండాలి. ఎందుకంటే సంతోషమే ప్రాణకోటి జీవనానికి మూలాధారం. అదే జీవనానికి పోషకం. అదే ఉత్పత్తి కారకం కూడా అవుతుంది. ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఏది ఆశించకుండా ఇస్తామో దానికి సమానమైన దాన్ని తిరిగి పొందే తీరుతాం. అందుకే ఈ ఇవ్వటం అనేది సంతోషంతో కూడుకొని ఉండాలి. ఇచ్చేటటువంటి క్రియ సంతోషకరమైన మానసిక స్థితిలో జరగాలి. ఈ ఇవ్వటం అనే సూత్రాన్ని అభ్యసించడం చాలా సులువు.
నీకు సంతోషం కావలిస్తే సంతోషాన్ని ఇవ్వు, నీకు ప్రేమ కావలిస్తే ఇతరులకు ప్రేమని ఇవ్వు, నీకు అభినందనలు కావలిస్తే అభినందించటం నేర్చుకో, నీకు భౌతికపరమైన సంపదలు కావాలంటే ఎదుటివారికి భౌతికపరమైన లాభాలు పొందటానికి నీవు సహాయం అందజేయి. వాస్తవంలో నీకు ఏదైతే కావాలో అది నీవు ఇతరులకు ఇవ్వటం నేర్చుకోవాలి. ఈ సూత్రం అందరికీ అంటే వ్యక్తులకు, సంఘాలకు, జాతులకు అన్నింటికీ కూడా సమానంగా వర్తిస్తుంది. మీకు జీవితంలో అన్నింటా మంచి జరగాలని అనుకుంటే మౌనంగా అందరి జీవితంలో కూడా మంచే జరగాలని కోరుకోండి. ఇవ్వాలి అనే ఆలోచన, దీవించాలనే ఆలోచన, ఒక చిన్న ప్రార్థన ఇతరులను ప్రభావితం చేస్తాయి. దీనికి కారణం ఏమిటంటే మన శరీరం యొక్క నిజస్థితి ఆ విశ్వశక్తి యొక్క విజ్ఞానంలోని ఒక భాగమే. చైతన్యం అన్న శక్తి విజ్ఞానానికి మించినది. దానిని శక్తి విజ్ఞానంతో కూడిన సజీవ సంకల్పంగా చెప్పుకోవచ్చు. ఈ విశ్వ సంకల్పంతో మనందరం ఆలోచన సముదాయమే. పైగా ఈ ఆలోచనలకు దేనినైనా మార్చేసే శక్తి ఎప్పుడూ ఉంటుంది. జీవితం అంటే అనంతమైన చైతన్య స్రవంతి. సూక్ష్మ జగత్తుకు, సంపూర్ణమైన జగత్తుకు మధ్య, మానవ శరీరానికి విశ్వ శరీరానికి మధ్య, మానవ స్మృతులకి విశ్వస్మృతులకి మధ్యన జరిగే చురుకైన ప్రేరణే ఇచ్చిపుచ్చుకోవడంగా వ్యక్తమవుతుంది. నీవు కోరేదే నీవు ఇస్తున్నప్పుడు నీవు అనంతమైన, శక్తివంతమైన, ప్రాణాధారమైన జీవన స్రవంతిని మరింత సమర్థవంతంగా చేస్తావు. ఇవ్వడం అనే సూత్రాన్ని అమలులో పెట్టడానికి చక్కటి మార్గం ఏమిటంటే ప్రగతిపదమైన వ్యాపింపజేసే విధానాన్ని మొదలుపెట్టండి. అంటే ఎప్పుడు ఎవరిని కలిసినా వారికి దేనినో ఒక దానిని ఇవ్వండి. అది ఒక వస్తు రూపంగానే ఉండనక్కర్లేదు. అది ఒక పువ్వు కావచ్చు, ఒక అభినందన కావచ్చు, ఒక ప్రార్థన కూడా కావచ్చు. వాస్తవానికి ఆ అభౌతికమైన విషయాలే అత్యంత శక్తివంతమైనవి. శ్రద్ధ, వాత్సల్యం, అభినందన, ప్రేమ అనేవి మీరు ఇవ్వగలిగితే అత్యంత విలువైన బహుమతులు. పైగా ఇవి ఏమాత్రం ఖర్చుతో కూడుకున్న విషయాలు కానే కావు. నీవు ఎవరినైనా కలిసినప్పుడు నిశ్శబ్దంగా నీ దీవెనలు అందించవచ్చు. వారికి సుఖం, సంతోషం కలగాలని కోరుకోవచ్చు. ఇది అత్యంత శక్తివంతమైన ఇచ్చే పద్ధతి. నా చిన్నతనంలో నాకు నేర్పబడింది, నేను నా పిల్లలకు నేర్పించింది ఏమిటంటే ఎవరి దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్ళవద్దు. వారికి ఏదో ఒక బహుమతిని తీసుకొని వెళ్ళాలి. అయితే మీరు అడగవచ్చు, నాకు సరిపడలేనప్పుడు నేను ఇతరులకు ఏమి ఇవ్వగలను అని. మీరు ఒక పువ్వును కూడా మీ వెంట తీసుకెళ్ళవచ్చు. మీరు కలవబోయే వ్యక్తిని గురించి మీ అభినందనను తెలియజేస్తూ ఒక చిన్న కార్డును కూడా ఇవ్వవచ్చు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇవ్వాలి అని నిర్ణయించుకొని వెళ్ళు. నీవు ఇస్తున్నంత వరకు తిరిగి పొందుతూనే ఉంటావు. నీవు ఎంత ఎక్కువగా ఇవ్వడం మొదలు పెడతావో అంతగా ఈ సూత్రంలోని అద్భుత ఫలితాల మీద నీకు గురి ఏర్పడుతుంది. నీవు ఎంత ఎక్కువగా పొందడం మొదలు పెడతావో నీకు ఇచ్చే సామర్థ్యం కూడా అంతగా పెరుగుతుంది. సమృద్ధి, సంపద అనేది మన నిజ ప్రకృతి. నిజానికి మనం ఎంతో ధనికులం. ఎందుకంటే ప్రకృతి మన ప్రతి కోరికను, అవసరాన్ని సమర్థిస్తుంది. మనకు ఏ లోటు లేదు. ఎందుకంటే మన ప్రాథమికమైన సహజమైన నైజము శుద్ధ శక్తి మరియు అనంతమైన సంభావ్యాలే. కాబట్టి నీవెప్పుడూ స్వభావ సిద్ధంగా సమృద్ధిని కలిగిన వాడివే. నీకు ఎంత తక్కువ ధనం ఉంది అన్నదానిని లెక్క చేయనక్కర్లేదు. ఎందుకంటే శుద్ధ శక్తే సంపద యొక్క మూలం. సుఖం, సంతోషం, నవ్వు, శాంతి, సఖ్యత, జ్ఞానం ఎలా అందించాలో చైతన్యానికి తెలుసు. నీవు ఎప్పుడైతే వీటిని అన్వేషిస్తావో నీ కోసమే కాదు, ఇతరుల కోసం కూడా అన్నీ నీకు చాలా స్వాభావికంగా వచ్చి చేరతాయి. అందజేయ సూత్రాన్ని ఎలా ప్రయోగించాలి? ఈ అందజేయ సూత్రాన్ని ఉపయోగించటానికి పాటించవలసిన నియమాలు. నేను ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని కలిసినా వారికి ఒక బహుమతి ఇస్తాను. అది ఒక పువ్వు కావచ్చు, ప్రార్థన కావచ్చు, ఒక అభినందన కావచ్చు. ఈరోజు నేను కలిసే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఇవ్వటం ద్వారా సంతోషాన్ని, సంపత్తిని, సమృద్ధిని నా జీవితంలోనూ ఇతరుల జీవితాలలోనూ కూడా వ్యాప్తి చెందే పద్ధతిని మొదలు పెడతాను. 2. ఈ జీవితం నాకు ఇవ్వబోయే బహుమతులన్నింటినీ కృతజ్ఞతతో స్వీకరిస్తాను. సూర్యకాంతిని, పక్షుల కిలకిలా రావాలను, వానాకాలపు చినుకులను, లేక చలికాలంలో మంచు బిందువులను, ప్రకృతి ఇచ్చే అన్ని బహుమతులను నేను అందుకుంటాను. ఇతరుల నుంచి అందుకోవటానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. అది భౌతికమైనదైనా సరే, ఒక అభినందనైనా సరే, లేదా ఒక చిన్న ప్రార్థనైనా సరే. 3. నేను సంపత్తిని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా జీవితపు అమూల్యమైన బహుమతులను వ్యాప్తి చేయడానికి